మావారైతే అస్సలు నా మాట నమ్మడం లేదండి. మావారేమో వీటిని పిచ్చికాయలు అంటారు, నేనేమో వీటిని తినే కాయలు, హెల్త్ కూడా మంచివని అంటాను. మావారు చెప్పేదానికి నాకు మెమరీ లాస్ ఉందేమో అని నాకు డౌట్ వస్తుంది. ఎలా అయినా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, ఆ ప్రాసెస్ లోనే పాతకాలం జ్ఞాపకాలన్నీ ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు కూడా. ఇన్ఫాక్ట్ దొరకడం లేదు కాబట్టి అంతంత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు. ఇంతకీ అవి ఏం కాయలో చెప్పు, అవి తింటారో లేదో మేము చెప్తాం అనుకుంటున్నారు కదా. ఓవరాల్ గా ఈ కాయలను అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తుంటారు. మేమైతే గమ్మకాయలు అంటాము, నక్కేర కాయలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి పండిపోయిన కాయలు చిన్నప్పుడు దొరికితే చాలు చెట్టు మీద పడి దులిపేసి మరీ కోసుకొని తినేవాళ్ళము. అది చెప్తే ఏమో మా వారు అస్సలు నమ్మడం లేదు. పల్లెటూరుల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ కాయలు తెలియకుండా అస్సలు ఉండవు. ఇప్పుడు చెప్పండి ఈ కాయలతో ఉన్న మీ అనుభవాలు ఏంటో. సరే కానీ గుంటూరులో ఉంటూ నీకు ఈ కాయలు ఎక్కడ దొరికాయి అనుకుంటున్నారు కదా. ఎక్కడో ఊరు చివర చెట్ల మధ్యలో ఉన్న చెట్టు అయితే అస్సలు కాదు. అందరికి అవైలబుల్ గా ఉండే ప్లేస్ లోనే డీమార్ట్ అంటే అందరికి తెలిసిందే కదా, గుంటూరు డీమార్ట్. అయినా గుంటూరులో ఒకటే డీమార్ట్ ఉందా, 2 డీమార్ట్లు ఉన్నాయి కదా. ఆ డీమార్ట్ లో జేకేసీ కాలేజ్ దగ్గర ఉన్న డీమార్ట్ రైట్ సైడ్ ఉన్న లైన్ లో మిడిల్ లో ఉంటుంది చూడండి. ఎవరైనా హ్యాపీగా కోసేసుకోవచ్చు. నువ్వు నీ పిచ్చి అనుకుంటూ మా వారైతే ముందుకు వెళ్లారు. నేను అలా నడుచుకుంటూ కాస్త ముందుకు వెళ్ళగానే ఇంకో చెట్టు కూడా కనిపించింది. ఇక ఈ చెట్టు గురించి చెప్తే నాకు ఇంకా నిజంగానే పిచ్చి అనుకుంటారు. ఆ కాయలు కొయ్యాలి అని అంటే నాకైతే భయం వేసేసింది. ఇంత గొప్పగా ఉన్నాయి కదా, ఏముంటాయో అని. ఈ కాయలు కూడా తింటారు అని అంటే నీకు పిచ్చి పట్టిందని అనుకుంటారు. వీటినే పీచు కాయలు అని అంటారు. కొంతమంది అడవి ద్రాక్షాలను కూడా పిలుస్తుంటారు. అందరికి కామన్ గా తెలిసే పేరు బుడబుడస్కాయలు. తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రకంగా మా వారు తెలుసుకుంటారు. సరే మరి ఏమంటో వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా.